ఏదైతే ఈ దోమల ద్వారా చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ అధికారులకు, సెక్రటరీలకు, కన్సల్ట్ ఇంజనీర్లకు డ్రైన్స్ అన్ని తీయాలి, బాగా క్లీన్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ వేయాలి. ఎక్కడైతే నీళ్లు ఆగినాయో గల్లీలలో అక్కడ ఆయిల్ పాడ్స్ పెట్టాలని ఇప్పుడు కలెక్టర్ గారు సెక్రటరీలందరితో టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టారు. గ్రామస్తులు కూడా మీరందరూ సహకరించుకుంటూ ఇవన్నీ దోమలను కంట్రోల్ చేస్తే మనకు హాస్పిటల్ పోయే ఉండదు కాబట్టి అది చూస్తూ అదేవిధంగా మనం అందరం వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయంలో నీళ్లుంటే పంటలు పండించుకుంటాం. అల్లీ సాగర్ లిఫ్ట్ అయిన తర్వాత మీ గ్రామం చెరువు తాడువేలుని గ్రామం చెరువు రిజర్వాయర్ చేసిన తర్వాత ఇక్కడ పంటలు బాగా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా కినాలు చూస్తే బాగుంటుంది ఉద్దేశంతో రావడం జరిగింది. మీ రైతులందరూ చెప్పారు కినాలు బాగా వేయించాలని, తప్పనిసరిగా కినాలు బాగా వేస్తారు. అదేవిధంగా ఎక్కడైతే ఎస్సీ కాలనీలో డ్రైన్స్ లేవో అవి కూడా ఎస్టిమేషన్ చేయండి, అవి కూడా శాంక్షన్ ఇస్తారు. ఎస్సీ కాలనీ కానీ ఇరిగేషన్ కానీ మీ ఊళ్ళో అడుగుతూ ఉన్నారు. గ్రేవీ యార్డ్ శ్మశాన వాటకి రోడ్ లేదని, రోడ్ చెయ్యాలని అది కూడా చెప్తాను. తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ మీ అందరికీ రుణమాఫీ గురించి కూడా తప్పనిసరిగా రుణమాఫీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని మన సొసైటీలలో కూడా మనకు 50,000 ఉంటే మన పేరు మీద 1,00,000 వచ్చినాయి, మనకు 1,00,000 ఉంటే 50,000 వచ్చినాయి. ఇవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ తహసీల్దార్ వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు గ్రామాల్లో. మీ అందరూ లోన్ది కానీ ఏ బ్యాంక్ అని అవి రాపించుకొని తప్పనిసరిగా మనకు ఇంకా బ్యాంకులు మన ప్రభుత్వం వేసిన 8,000 కోట్లు ఇంకా మీ రైతులకు వచ్చేది. ఇవన్నీ ఒక సిస్టమ్ లేక చేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండండి. బ్యాంకు లోన్స్ మనం ఏదైతే చెప్పినామో అవన్నీ మాపెట్టాం. ఇయ్యలు కాకుండా 2 రోజులు ఎక్కడో 3 రోజులు ఇవన్నీ లెక్కలేదు. అదేవిధంగా 2 నెలల తర్వాత పంటలు వస్తాయా? మీరు అంతా ఒకటే పంట వేస్తున్నారు, ఏడ పోయేదో జాగలేదు. ఆ జాగలు ఎక్కుతాం ఇప్పుడు ఇవాళ చూస్తుంటాం.